ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొక్కసారి మేమందరము ఒక సమాజముగా కూడి ప్రభా నిన్ను ప్రార్థించడానికి నువ్వు మాకు అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. క్రిస్మస్ దినాలను ఎంతో సంతోషంగా గడపడానికి సహాయం చేశావు. అనేక విధాలుగా అనేక రీతిలో నీ దైవజనులతో దేవుని వాక్యాన్ని విన్నాం ప్రభా. వాక్యం వెదజల్లబడింది ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. వాక్యం వ్యర్థంగా పోకుండా ప్రభా దాన్ని ఫలింప చేయండి. అనేక మంది బిడ్డలు నిన్ను నాయన ప్రేమించిన బిడ్డలు, ఇంకా నిన్ను విశ్వసించని బిడ్డలు దేవాలయాలకు వచ్చారు ప్రభా. వాక్యం విన్నారు ప్రభా. వారిని అందరినీ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే నాయన ఈ సమాజంలో ఉన్న మేము కూడా ప్రభా గడిచిన వారమంతా ఎంతో నిన్ను ఆరాధించడానికి నువ్వు మాకు సహాయం చేశావు. దీన్ని బట్టి నీకు వేలాది వందనములు ప్రభా. మరి ఒక వారాన్ని మా దినములు అనుగ్రహించావు. ఈ సంవత్సరంలో చివరి వారం ప్రభా మేము నాయన నేను మరొక్కసారి తలంచుకుని మా యొక్క జీవితాన్ని బలపరుచుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. నీ దైవజనుని ద్వారా మాకు వాక్యం వినిపించడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఆయన నీ పాదాలు యొద్ద పెడుతున్నాం ప్రభా. అని బట్టి నీకు వేలాది వందనాలు. నిన్ను మహింపరచడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ వాక్యం అందరికీ వినిపించడానికి నాయన సిద్ధపడుతూ ఉండగా బిడ్డని ఆత్మతో నింపండి ప్రభా. నాయన వాక్యం వినిచుండగా ప్రభా మాకు వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. విశ్వాసులందరూ ఇంకా విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి. ఇంకా నాయన నీ రక్షణలోనికి రాని బిడ్డలు రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో నీ ఎరిగిన దేవుడు ప్రభా. ఆ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి. మరొక్కసారి దైవజన్ని నీ శిలువ చాటును మరుగుపరుచుకొని ఆ బిడ్డ ద్వారా నీ గొప్ప వాక్యాన్ని మాకు వినిపింపచేయమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ డి విజయ్ చంద్ర గారు అన్నయ్య ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి ప్రాతకాల జుమ్ము కుడుకకు హాజరైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిలేటెడ్గా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నా నిమిత్తమై పరిచయ నిమిత్తమై ప్రార్థించినటువంటి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీటుకు ఈరోజు దైవ సందేశాన్ని అందించేటువంటి దేవుని సేవకులు దేవుని చిత్తానుసారంగా వాక్య పరిచయ నిమిత్తమై సిద్ధంగా ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు వారి గురించి పరిచయం చేయటం నా గౌరవంగా భావిస్తూ వారి గురించినటువంటి క్లుప్త పరిచయం. బ్రదర్ జి పీటర్ శ్రీకాంత్ గారు రిటైర్డ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అధ్యాపకులు. వీరు కేంద్రీయ విద్యాలయంలో వారి సేవలు అందించి ఉన్నారు. వీరు ఆర్ట్స్ మరియు ఎడ్యుకేషన్ రంగాలలో మాస్టర్స్ డిగ్రీలు చేసి ఉన్నారు. వీరు EU మరియు EGF అను విద్యార్థి పరిచర్యలలో చాలా చురుకుగా పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం వీరు వారి కుటుంబముతో కలిసి దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో నివసిస్తూ ఉన్నారు. నేటి దైవ సందేశాన్ని అందించడానికి బ్రదర్ జి పీటర్ శ్రీకాంత్ గారిని ప్రేమపూర్వకంగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ అన్నయ్య. థ్యాంక్ యూ. Good morning, sir. Good morning. Welcome. Thank you so much. Praise the Lord and good morning to all the members. ఈ గ్రూప్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారి ఈ గ్రూప్ లో నేను ఈ విధంగా మీతోటి మాట్లాడడం, సహోదరుడు రత్నాకర్ అలాగే సహోదరి షీలా గారు నాకు ఏసీ కాలేజ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ గుంటూరులో తను నా కాంటెంపరీ. అలాగే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd మేమిద్దరం కలిసి చదువుకున్నాం గుంటూరులో ఒకే క్లాస్. చాలా సంవత్సరాల నుంచి వీరి కుటుంబము నాకు పరిచయము. అలాగే షీలా గారి అక్క వాళ్ళు కూడా నాకు బాగా సీనియర్స్. నాకు బాగా తెలుసు. రాబర్ట్ ముఖర్జీ గారు కూడా నాకు బాగా తెలుసు. సో
వాస్తవానికి నేను గుంటూరు వాస్తవ్యుణ్ణి, కానీ ఉద్యోగ రీత్యా చాలా సంవత్సరాలు రాజమండ్రిలో చేసి ఇక్కడే రిటైర్ అయ్యి ప్రస్తుతం ఇక్కడే రాజమండ్రిలోనే సెటిల్ అయి ఉన్నాను. నా భార్య కూడా, నా సతీమణి కూడా స్టేట్ గవర్నమెంట్ లో తను ఇంకా జాబ్ చేస్తా ఉంది. సో దానిని బట్టి ఇంకా రాజమండ్రిలోనే ఉన్నాము. ఇది నా క్లుప్త పరిచయము. మరి సహోదరుడు చెప్పినట్టుగానే, విజయ్ చంద్ర గారు చెప్పినట్టుగానే ఈజీఎఫ్ పరిచర్యలో చేస్తా ఉన్నాను. కానీ నా ఎక్కువ ధ్యాస చర్చ్ మీద నేను పెడతా ఉంటాను. మెయిన్ లైన్ చర్చెస్ మీద పెడతా ఉంటాను. అక్కడ ఉన్నటువంటి మరి ఒకప్పుడు మిషనరీస్ వచ్చి చాలా గొప్ప పరిచర్యను చేసి మన దేశంలో చాలా చోట్ల క్రైస్తవ సంఘాలను స్థాపించి క్రైస్తవ ఆరాధనను మన దేశంలో అనేక చోట్ల వాళ్ళు స్థిరపరిచారు. ఆ సంఘాలు మొట్టమొదటిసారి స్థాపించబడినటువంటి సంఘాలన్నింటినీ కూడా మెయిన్ లైన్ చర్చెస్ అంటారు. మీకు తెలిసిన సంగతే ఈ గ్రూప్ లో పాస్టర్ గారు కూడా ఉన్నారు. మరి వారికి నేను వాక్యం చెప్పడం అనేది కూడా ఒక సవాలుతో కూడిన విషయమే. ఈ మెయిన్ లైన్ చర్చెస్ లో పూర్తిగా దేవుని భయం అనేది తగ్గిపోయి భక్తిహీనత అనేది విశ్వాసులు ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఈ మెయిన్ లైన్ చర్చెస్ లో విశ్వాసులు ఉన్నారు. ప్రభువుని వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటది ఈ మెయిన్ లైన్ చర్చెస్ లో. ఈ మెయిన్ లైన్ చర్చెస్ కోసం నేను ప్రార్థన చేస్తా ఉంటాను ఎక్కువగా. ఈ సంఘాల్లో రివైవల్ రావాలి అని. వాస్తవానికి మీకు అందరికీ తెలిసిన రీతిగానే సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత, దేవుడు అప్పచెప్పినటువంటి, ప్రభువు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏంటంటే సౌవార్థీకరణ, ఇవాంజలైజేషన్. ఆ సంఘంలో నుండి ఈ లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేయడం అనేది ప్రభువు అప్పగించినటువంటి, సంఘానికి అప్పగించినటువంటి ఒక గురుతర బాధ్యత. మరి ఆ బాధ్యతను విస్మరించినటువంటి పరిస్థితిలో ఎక్కువగా ఈ మెయిన్ లైన్ సంఘాలు ఉంటా ఉన్నాయి. ఇంకా విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఏ సంఘాలైతే ఈ లోకానికి సువార్తని ప్రకటించాలో ప్రస్తుతం ఆ సంఘాలకే సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరత ఏర్పడింది. ఎందుకంటే ప్రభువుని వ్యక్తిగతంగా ఎరగని వారి సంఖ్య, నామినల్ క్రిస్టియన్స్, నామినల్ క్రిస్టియానిటీ ఎక్కువగా ఈ మెయిన్ లైన్ చర్చెస్ లో ఉంటది. దే ఆర్ క్రిస్టియన్స్ ఫర్ నేమ్ సేక్. మరి వాళ్ళని పాపుల కింద మనం చూసి చిత్రీకరించి వాళ్ళని విడిచిపెట్టేయకూడదు. వాళ్ళ కొరకు ప్రార్థించి, ఈ లోకంలో సువార్త ఎరుగనటువంటి వారి రక్షణ కొరకు మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, ఎలా ప్రయాసపడుతున్నామో, అలాగే మెయిన్ లైన్ చర్చెస్ లో ఉన్నటువంటి అవిశ్వాసుల కొరకు కూడా ఆ విధంగా ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి దర్శనము, అండర్స్టాండింగ్. సో దాన్ని బట్టి నేను మెయిన్ లైన్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే అవకాశం దొరికినప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ లో మరి వర్క్ కూడా చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సో దిస్ ఈజ్ మై మినిస్ట్రీ. నేను 22వ ఏట గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో స్టూడెంట్ గా ఉన్నటువంటి రోజుల్లో మామూలుగా స్నేహితులతో కలిసి గుంటూరులోనే గుంట గ్రౌండ్ అనేది ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అక్కడ ఎక్కువగా క్రిస్టియన్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక మీటింగ్ కి నేను నా 2 స్నేహితులతో మొత్తం కలిసి ముగ్గురం ఆ మీటింగ్ కి సరదాగా వెళ్ళాము. అక్కడ దేవుడు నాతోటి మాట్లాడి నా జీవితాన్ని ప్రభువు తన చేతుల్లోనికి తీసుకున్నారు. సో ఈ ఉదయకాలాన వాక్య భాగము నిమిత్తమై యోహాను సువార్త
మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. బైబిల్ తెరిచి పెట్టుకుందాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. 4వ వచనానికి వెళ్తాను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. అక్కడి నుంచి డైరెక్ట్ గా నేను 14వ వచనానికి వెళ్తాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. క్లుప్తంగా ఈ మాటలు ఎందుకు నేను చదివి వినిపించానంటే, యేసుక్రీస్తు యొక్క దైవత్వము, ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రోజుల్లోనే పౌలు గారు ఉన్న రోజుల్లో, పేతురు ఉన్న రోజుల్లో, యోహాను ఉన్న రోజుల్లో యేసుక్రీస్తు యొక్క దైవత్వము మీద చాలా ఛాలెంజెస్ వాళ్ళు ఎదుర్కొన్నారు. చాలా సవాళ్లను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆయన దైవత్వాన్ని, ఆయన దేవుడు కాదు, ఒక మనుష్యుడు మాత్రమే, లేకపోతే ఒక దేవదూత, దేవుని చేత పంపబడినటువంటి ఒక దేవదూత, ఇలాంటి బోధలు 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవుల మధ్యన ప్రారంభమైనాయి. అందుకని పత్రికల్లో అపోస్తలులు చాలా కంటిన్యూస్ గా విశ్వాసులను హెచ్చరిస్తూ ఆ తప్పుడు బోధల నుండి విశ్వాసుల్ని కాపాడడానికి చాలా స్టెప్స్ వాళ్ళు తీసుకుంటా ఉండేవారు. చాలా తరచుగా విశ్వాసుల్ని హెచ్చరిస్తూ ఈ తప్పుడు బోధలకు దూరంగా ఉండమని విశ్వాసుల్ని హెచ్చరిస్తా ఉండేవారు. ఆ రోజుల్లో మరి మన చేతుల్లో ఉన్నట్లు ఈ బైబిల్ గ్రంథము వారికి అందుబాటులో లేదు కాబట్టి చేతి ప్రతులు, పత్రికలు కానివ్వండి, సువార్తలు కానివ్వండి, చాలా తక్కువ ప్రతులు అందుబాటులో ఉండేవి. అవి కూడా ఎక్కువగా చర్చ్ ఫాదర్స్, బిషప్పుల చేతుల్లో ఉండేవి, విశ్వాసులకి అందుబాటులో ఉండేవి కాదు. అందుకని బాధ్యత కలిగినటువంటి క్రిస్టియన్ లీడర్స్ ఆ రోజుల్లో ఏం చేశారంటే, విశ్వాసుల్ని ఇటువంటి బోధల నుండి కాపాడాలి అని చెప్పి విశ్వాస ప్రమాణాలను తయారు చేస్తా వచ్చారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపోస్తలుల విశ్వాస ప్రమాణము, ఆ తరువాత నికేయ విశ్వాస ప్రమాణము, ఇంకా ఆయా సమయాల్లో విశ్వాస ప్రమాణాలను రూపొందించి ఆ విశ్వాసుల చేత సంఘాలలో వాళ్ళ చేత చెప్పిస్తా ఉండేవాళ్ళు. ఈ విశ్వాస ప్రమాణాల్లో బైబిల్లో ఉన్నటువంటి బేసిక్ టీచింగ్స్ ని దానిలో పెట్టి విశ్వాసుల్ని మరి తప్పుడు బోధల నుండి కాపాడడానికి వాళ్ళు చర్చ్ ఫాదర్స్ ప్రయత్నం చేస్తా ఉండేవాళ్ళు. ఈ విశ్వాస ప్రమాణాల్లో కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. బైబిల్లో ధ్యేయం ఏంటంటే, సెంటర్ ఎవరంటే, ద సెంటర్ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్, ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్ ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు నామము ఘనపరచబడాలి, యేసుక్రీస్తు నామము హెచ్చించబడాలి. The name of Jesus Christ is to be glorified and the name of Jesus Christ is to be exalted. అది బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. 1700 సంవత్సరాల క్రితం, అంటే ఇంచుమించుగా ఏడి 3rd century 4th century మధ్యలో సెయింట్ జెరోమీ అని కూడా పలుకుతారు.
నేను జెరోమీ అంటాను. సెయింట్ జెరోమీ ఒక చర్చి నాయకుడు, భయభక్తులు కలిగినటువంటి నాయకుడు. ఆయన మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథాన్ని లాటిన్ భాషలోనికి తర్జుమా చేసినటువంటి వాడు. దట్ వాజ్ ద ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బైబిల్. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడినటువంటి పాత నిబంధనలో 2 పుస్తకాలు మాత్రమే అరమాయిక్ భాషలో రాయబడ్డాయి. అది ఎజ్రా గ్రంథము, దానియేలు గ్రంథము. ఈ 2 గ్రంథాలు తప్ప మిగతా పాత నిబంధన పుస్తకాలన్నీ కూడా హెబ్రీ భాషలో రాయబడ్డాయి. నూతన నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. ఇలాగా హెబ్రీ భాషలో, అరమైక్ భాషలో, గ్రీకు భాషలో రాయబడినటువంటి బైబిల్ని మొట్టమొదటిసారి తర్జుమా చేసినటువంటి వ్యక్తి కూడా ఈ సెయింట్ జెరోమీ. అలా తర్జుమా చేయబడినటువంటి బైబిల్ని లాటిన్ వల్గేట్ అని అన్నారు. సరే, ఆయన ఒక మాట అన్నారు సెయింట్ జెరోమీ. అదేంటంటే, నేను ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో దాన్ని తర్జుమా చేసి చెప్తాను. ఆయన ఏమన్నారంటే, ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. లేఖనాలను మనము నిర్లక్ష్యము చేస్తే క్రీస్తును నిర్లక్ష్యము చేసినట్లే అని. అంటే దీని అర్థం ఏంటంటే, క్రైస్తవులు, విశ్వాసులు నిరంతరము లేఖనాలను, దేవుని గ్రంథాన్ని పరిశోధించేటటువంటి వారుగా ఉండాలి. లేఖనాలను అధ్యయనం చేసుకునే వారిగా ఉండాలి. ఈ లేఖనాలను మనం చదవకుండా, ఈ లేఖనాలను మనం అధ్యయనం చేయకుండా యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. యేసుక్రీస్తుని ఇంకా ఇంకా ఎరగాలి అంటే ఇంకా ఇంకా లేఖనాలను మనము అధ్యయనం చేయాల్సినటువంటి అవసరత ఉంది. లేఖనాల జోలికి పోకుండా యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడం అనేది అది మరి సరి అయినటువంటి పద్ధతి కాదు. ఈ రోజున మనం చాలా వర్షిప్ బ్యాండ్స్ ని చూస్తా ఉన్నాం, వర్షిప్ లీడర్స్ ని చూస్తా ఉన్నాము. ఒకసారి అమలాపురంలో నేను ఒక 3 రోజులు రిట్రీట్ కి అటెండ్ అయ్యాను. అక్కడ నేను క్వైర్ ని లీడ్ చేశాను. ఆ క్వైర్ లో గిటార్ వాయించడానికి 3 రోజులు ఒక అబ్బాయి వచ్చాడు. మంచోడు, చక్కగా గిటార్ వాయిస్తున్నాడు. తను వర్షిప్ లీడర్. కొత్తగా పరిచయం అయ్యాడు అప్పుడు నాకు. 2 రోజులు ఆగిన తర్వాత తను ఒక రోజు రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అన్న, నాకు ఒక సంగతి అర్థమైంది. మీరు ఎక్కువగా దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అని అన్నాడు. ఎస్, we have to give importance to the word of God. దేవుని వాక్యానికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వర్షిప్ లీడర్స్, మోస్ట్ ఆఫ్ ద వర్షిప్ లీడర్స్, అందరి గురించి నేను అంటలేదు, వాళ్ళు లేఖనాలను చదవరు, అధ్యయనం చేయరు. కానీ యేసుక్రీస్తుని గురించి వాళ్ళు పాటలు పాడి, చేతులు పైకెత్తి ఊపి, శరీరాన్ని అంతటిని షేక్ చేస్తూ యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యం? యేసుక్రీస్తు అంటే ఎవరో నీకు తెలియకుండా, లేఖనాల్లో యేసుక్రీస్తు అంటే ఎవరో నీకు తెలియకుండా ఆ యేసుక్రీస్తుని నువ్వు చేతులెత్తి ఎలా ఆరాధిస్తావు? సో మోషే నిర్గమకాండము 33వ అధ్యాయంలో దేవునితోటి సంభాషిస్తాడు, ముఖాముఖిగా సంభాషిస్తాడు. ఆ సంభాషణలో ఒక మాట అడుగుతాడు మోషే దేవుణ్ణి, నేను నిన్ను చూడాలి, ఐ వాంట్ టు సీ యు గాడ్
అన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు అప్పటికే దేవునితోటి సహవాసాన్ని కలిగి ఉండి, దేవునితో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండి, ఆ దేవుని ఆ డైరెక్షన్ చొప్పున ఇశ్రాయేలీయులను అరణ్యములో నడిపిస్తూ అంత దేవునితోటి సంబంధము కలిగి ఉండి కూడా ఆయన కోరిక ఇంకా తీరలేదు. ఇంకా ఇంకా ఏదో దేవుణ్ణి చూడాలి, ఇంకా ఇంకా ఏదో దేవుణ్ణి ఎరగాలి. ఒక ఆయన బ్యాక్ టు ద బైబిల్ అనే మినిస్ట్రీని ఆయన థియోడర్ ఎప్ గారని ఆయనే ప్రారంభించారు. బ్యాక్ టు ద బైబిల్ రేడియో మినిస్ట్రీ. థియోడర్ ఎప్ ఆయన ఏమంటారంటే, మోషే కోరికంట, లార్డ్ ఐ వాంట్ టు సీ యూ మోర్ అండ్ మోర్, ఐ వాంట్ టు నో యూ మోర్ అండ్ మోర్, సో దట్ ఐ మే వర్షిప్ యూ మోర్ అండ్ మోర్ అనే తీవ్రమైనటువంటి కోరికను మోషే కలిగి ఉన్నాడంట. ఏంటది? దేవా, నిన్ను ఇంకా ఇంకా చూడాలి, దేవా నిన్ను ఇంకా ఇంకా నేను ఎరగాలి. ఎందుకంటే ఎంతగా నిన్ను చూస్తే, ఎంతగా నిన్ను ఎరిగితే అంతగా నేను నిన్ను ఆరాధించగలుగుతాను, అంతగా నేను నీ సన్నిధిలో సాగిలపడగలుగుతాను అనేటటువంటి తృష్ణ మోషే కలిగి ఉన్నాడు అని చెప్పి థియోడర్ ఎప్ గారు చెప్తారన్నమాట. సో జెరోమీ గారు అన్నట్లు, సెయింట్ జెరోమీ గారు అన్నట్లు, లేఖనాలను గనక నిర్లక్ష్యం చేస్తే యేసుక్రీస్తును మనము నిర్లక్ష్యం చేసినట్లే. అంటే దీని అర్థం ఏంటంటే, లేఖనాలను అధ్యయనం చేసే వారముగా, లేఖనాలను అర్థం చేసుకునే వారముగా క్రైస్తవులమైనటువంటి మనము ఉండాలి. పైన బైబిల్ ఒక పావు గంట లేకపోతే అరగంట చదివి లెగవడం కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా తరచుగా గుంటూరులో ఆర్ఆర్కే మూర్తి గారి మీటింగ్స్ ని పెడతా ఉండేవారు. నేను రక్షణ పొందిన తర్వాత ఎక్కడ ఆయన మీటింగ్లు జరిగినా కానీ వెళ్ళిపోయి వింటా ఉండేవాడిని. ఆయన చెప్పారనమాట, ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఆయన ఏమని ప్రార్థన చేసేవారంటే బైబిల్ని చదివేటప్పుడు, ప్రభువా ఈ పేజీలో నుండి నువ్వు నాతోటి మాట్లాడేంత వరకు నేను ఈ పేజీని తిప్పను అని ప్రార్థన చేసేవారంట. నువ్వు బైబిల్లో ఈ పేజీలో నుంచి నాతో మాట్లాడేంత వరకు నేను ఈ పేజీని తిప్పను. అది లేఖనాలను పరిశోధించడం అంటే. మనం చదువుతున్నటువంటి వాక్యము ద్వారా ఏ వాక్యాన్ని అయితే మనం చదువుతా ఉన్నామో, ఏ పేజీనైతే మనం చదువుతా ఉన్నామో, ఏ అధ్యాయాన్ని అయితే మనం చదువుతా ఉన్నామో, ఏ పుస్తకాన్ని అయితే మనం చదువుతా ఉన్నామో, దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడకపోతే మనం చదివి కూడా వ్యర్థమే. అందుకని మనం లేఖనాలను చదవడం అనేది ఎలాగుండాలంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే దానిని లేఖనాలను అధ్యయనం చేయడం అని అనరు. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్, ఈ మాట మీద. సో యేసుక్రీస్తుని గురించి అవగాహన విశ్వాసులకు ఉండాలి. ఈ రోజుల్లో యూట్యూబ్లో కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వము మీద సవాళ్లు చాలా ఎక్కువగా చూస్తా ఉన్నాం. ఆ సవాళ్లను మనము ఎదిరించాలి అని కాదు, గాని ఆ సవాళ్లను మనము చూస్తా ఉన్నప్పుడు మన విశ్వాసము సన్నగిల్లిపోకుండా, అవును యేసుక్రీస్తు దేవుడేనా, లేకపోతే దేవుని కుమారుడా, మనుషుడా, మన విశ్వాసం అనేది కదిలించబడకుండా ఉండాలి అంటే ఆయన దైవత్వాన్ని ఇంకా ఇంకా మనము అర్థం చేసుకొని మన విశ్వాసాన్ని పటిష్టపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కొవ్వూరు వెళ్ళాను నేను. మా కజిన్ ఉన్నాడు అక్కడ. తనకి ఇంచుమించుగా 40-45 ఇయర్స్ ఉంటాయి.
యేసుక్రీస్తును ఎరిగినటువంటి వాడే గాని విశ్వాసములో బాగా పడిపోయాడు. కారణం ఏంటంటే ఈ సవాళ్లే. నన్ను అడుగుతా ఉన్నాడు, అన్నా యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో ఎక్కడుంది? ఈ విధంగా సవాళ్లు మనకి యూట్యూబ్లో ఎక్కువగా వస్తా ఉన్నాయి కదా. సో ఇవన్నీ చూసి తన విశ్వాసాన్ని తాను కాపాడుకోలేనటువంటి స్థితిలోనికి తాను దిగిపోయాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సో ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓల్డ్ టెస్టమెంట్ లో, న్యూ టెస్టమెంట్ లో యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలు చాలా రాయబడ్డాయి. ఒక 3 వాక్యాలు నేను చదువుతాను. చదివిన తర్వాత పాత నిబంధనలో యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు అనే సంగతుల్ని మనం స్టడీ చేయడానికి ఈ ఉదయకాలం ప్రయత్నం చేద్దాం. సో 3 వాక్యాలు. దానికంటే ముందు ఒక స్టేట్మెంట్ మీ ముందు ఉంచుతాను. నో వన్ హ్యాస్ సీన్ గాడ్. ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. సో ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు, చూడలేడు కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. ఆ వచనములో మొదటి భాగము, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. అలాగే నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనంలో కూడా మోషే దేవా నిన్ను చూడాలి అని అడిగినప్పుడు దేవుడిచ్చినటువంటి జవాబు, మరియు ఆయన అంటే దేవుడు, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనేను. సో ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు, చూసి బ్రతకరు అనే సంగతి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతా ఉంది. అయితే మనం పాత నిబంధనని చదువుతా ఉన్నప్పుడు చాలా సార్లు దేవుడు ప్రత్యక్షమై భక్తులతోటి మాట్లాడినట్లు, మన పితరులతోటి మాట్లాడినట్లు, ప్రవక్తలతోటి మాట్లాడినట్లు మనము గమనిస్తాము. చాలా చోట్ల ఇది మనము చూస్తాము. కొన్ని ఉదాహరణలు మనము పరిశీలన చేద్దాము పాత నిబంధన గ్రంథంలో నుండి. ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు తన 2 భార్యలను, 2 దాసీలను, బిడ్డల్ని, కుమారుల్ని అందరినీ కూడా యబ్బోకు రేవు దాటించి వాళ్ళని పంపించేసి అక్కడ ఒంటరిగా ఉంటాడు యబ్బోకు రేవు దగ్గర. ఆ రాత్రంతా ఒక మనుష్యునితోటి యాకోబు పోరాటం చేస్తాడు. ఆ మనుష్యుడు యాకోబుని గెలవకుండుట చూచి నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతాను అని అంటాడు ఆ మనుష్యుడు. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వెళ్ళనివ్వను అని అంటాడు. ఆ తర్వాత నీ పేరేంటి అని అడుగుతాడు యాకోబు ఆ మనుష్యుణ్ణి. నా పేరు ఎందుకు నువ్వు అడుగుతా ఉన్నావు? నీవు దేవునితో పోరాడి గెలిచితివి, దేవునితోను మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి అని ఉంటది. వాస్తవంగా ఇక్కడ నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే, నీవు దేవునితో పోరాడితివి అంటే రాత్రంతా నువ్వు పోరాడింది ఎవరితోటి అని అంటే దేవునితోటి నువ్వు పోరాడావు అని
అర్థం వచ్చేటట్లుగా ఆ మనుష్యుడు యాకోబుకి జవాబిస్తాడు. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అని చెప్పి ఆ ప్లేస్ కి పెనుయేలు అని పేరు పెడతాడు. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్థము. సో ఫేస్ టు ఫేస్ దేవుణ్ణి చూసి యాకోబు బ్రతికే ఉన్నట్లుగా మనం చూస్తాము. అలాగే నిర్గమకాండము 3వ అధ్యాయంలో కూడా మండుచున్న పొదలో మోషే దేవుణ్ణి చూస్తాడు. అక్కడ ఆ అధ్యాయాన్ని అంతటిని కూడా జాగ్రత్తగా చదివితే మండుచున్న పొదలో యెహోవా దూత, ఏంజల్ ఆఫ్ గాడ్ ప్రత్యక్షమై మోషేతో ఇలాగు సెలవిచ్చెను అని మాట్లాడుతూ మధ్య మధ్యలో మీరు చదువుకుంటూ వెళ్తే యెహోవా ఇలాగు సెలవిచ్చెను మోషేతోటి అనే మాటను కూడా మనం చూస్తాము. యెహోవా దూత, యెహోవా అనే ఈ 2 పదాలు కూడా మార్చి మార్చి వాడబడ్డాన్ని మనం చూస్తాము. అక్కడ కూడా దేవుణ్ణి చూసి కూడా మోషే బ్రతికే ఉన్నాడు. అలాగే ఆ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూస్తే యెహోషువ ఎరికో పట్టణం దగ్గర నిలబడి ఉంటాడు. ఆ టైంలో కత్తి దూసి చేత పట్టుకుని ఉన్న ఒకరిని చూస్తాడు యెహోషువ. అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు మా పక్షంగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడిగినప్పుడు ఆ మనుష్యుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను యెహోవా సేనాధిపతిని అనగానే వెంటనే యెహోషువకి అర్థమైపోతుంది దేవుడు అని చెప్పి. వెంటనే సాగిల పడిపోతాడు. యెహోషువ ఆ మనుషుని ఎదుట సాగిల పడతాడు. అప్పుడు యెహోవా సేనాధిపతి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షలు విడువుము అని అంటాడు. ఇదే మాట కదా నిర్గమకాండము 3వ అధ్యాయంలో కూడా మోషే తోటి యెహోవా దూత సెలవిచ్చినటువంటి మాట, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువుము. అక్కడ యెహోవా దూత, ఇక్కడేమో యెహోవా సేనాధిపతి. దేవుని వాళ్ళు చూస్తా వచ్చారు. ఇంకొక మాట, గిద్యోను కూడా న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా యెహోవా దూతతోటి గిద్యోను మాట్లాడినట్లు చూస్తాం. ఆ అధ్యాయంలో చివరికి వెళ్ళేసేసరికి ఒక మాట ఉంటుంది ఏంటంటే, నేను దేవుణ్ణి చూసి దేవునితోటి మాట్లాడి కూడా నేను బ్రతికే ఉన్నాను అని అంటే, దేవుడు భయపడొద్దు అని చెప్పి నువ్వు బ్రతికే ఉంటావు అని భయపడొద్దు అని చెప్పి గిద్యోను తోటి దేవుడు సెలవిస్తాడు. సో దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. సంసోను తల్లిదండ్రులు కూడా న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో యెహోవా దూతని చూస్తారు. యెహోవా దూత వాళ్ళిద్దరితోటి కూడా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక బలిని అర్పించి బలిపీఠం మీద ఆ ఖండాలను వరుసలుగా పేర్చమని చెప్పినప్పుడు ఆ వరుసల మధ్య నుంచి యెహోవా దూత నడుచుకుంటూ వెళ్ళి అలాగా పైకి వెళ్ళి అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు మనోహ అంటాడు సంసోన్ తండ్రి, మనము దేవుని ముఖాముఖిగా చూశాము, అయినా మనం ఇంకా బ్రతికే ఉన్నాము అని అంటాడు. అప్పుడు మనోహ భార్య ఏమంటుందంటే, నిజంగానే దేవుడు మనల్ని చంపాలి అనుకుంటే ఈ పాటికి చంపేసేసేవాడు, మనం భయపడాల్సిన పని లేదు అన్నట్లు జవాబిస్తుంది. సో పాత నిబంధనలో ఈ మన పితరులకు ప్రత్యక్షమైనటువంటి ఈ దేవుడు, ప్రవక్తలతో మాట్లాడిన ఈ దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి ఈ దేవుడు యేసుక్రీస్తు, ప్రీ ఎగ్జిస్టెంట్ క్రైస్ట్ అని అంటారు. అంటే శరీరధారి అయి ఈ లోకంలోనికి రాక మునుపు ఆయన యేసుక్రీస్తు. వాక్యము, యెహోవా వాక్కు, యెహోవా దూత, యెహోవా సేనాధిపతి,
ఇలాంటి మాటలు పాత నిబంధనలో యేసుక్రీస్తుకి వాడబడ్డాయి. త్రిత్వములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకానికి తనను తాను బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 18వ వచనము మనము చూసినప్పుడు మనము చదివినటువంటి మాట ఏంటంటే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. చూడండి, అది తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అద్వితీయ కుమారుడే కింద ఫుట్ నోట్ మనం చూసినట్లయితే, జనతైక కుమారుడే ఆయనను బయలుపరచెను. ఏ తండ్రినైతే మనము చూడలేమో, చూడనేరమో, చూచి బ్రతుకలేమో, ఆ తండ్రిని బయలుపరిచినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు. మీకా గ్రంథంలో కూడా 5వ అధ్యాయము 2వ వచనము, క్రిస్మస్ సీజన్ లో సండే స్కూల్ పిల్లల చేత ఈ వాక్యాన్ని మనము కంఠత వాక్యముగా చెప్పిస్తా ఉంటాము. అది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరి గురించి ఈ మాట రాయబడిందో చెప్పండి ఒకసారి. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా గాని చెప్పేసేస్తారు. ఈ మాట యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి రాయబడింది. ఆ తర్వాత ఉన్న మాటని జాగ్రత్తగా గమనిద్దాం. నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. సో ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, పురాతన కాలంలో మన పితరులకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, మన పితరులతోటి మాట్లాడినటువంటి దేవుడు యేసుక్రీస్తు. చూడలేనటువంటి తండ్రిని ప్రత్యక్షపరిచినటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఈ రోజుల్లో కూడా ఆయన శరీరధారి అయి మనకు కూడా ప్రత్యక్షమై మనతోటి కూడా మాట్లాడినటువంటి దేవుడు. మన మధ్యన 33.5 సంవత్సరాలు సంచరించినటువంటి దేవుడు. ఫిలిప్ అడుగుతాడు ఒకసారి యోహాను సువార్తలో, ఏమని అడుగుతాడంటే, మాకొకసారి తండ్రిని చూపించు అని చెప్పి యేసుక్రీస్తుని ఫిలిప్పు అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఫిలిప్పు, ఇంతకాలము నాతో కూడా ఉండి నన్ను చూసి ఇంకా తండ్రిని చూపించమని అడుగుతా ఉన్నావా? నన్ను చూచిన వాడు, జాగ్రత్తగా చూడండి, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అంటాడు. The one who has seen Christ has seen the Father. ఆ తర్వాత ప్రభు ఏమంటారంటే ఫిలిప్పు తోటి, నాయందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే, మేమిద్దరము కూడా ఏకమై ఉన్నాము, అంటే ఒక్కటే అయి ఉన్నాము. ద యూనిటీ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వీళ్ళ ముగ్గురిని కూడా మనము విడదీయలేము. దైవత్వము అంటే అదే, త్రిత్వములో ఉన్నటువంటి దైవత్వము. ముగ్గురు కూడా ఏకమైనటువంటి దేవుళ్ళు కాదు. ముగ్గురు కూడా ఏకమైనటువంటి దేవుడు, ఏకతత్వము కలిగిన దేవుడు, ఏక ఆలోచన, ఏక అభిప్రాయాలు
కలిగినటువంటి దేవుడు, ముగ్గురై ఉన్న దేవుడు. అందుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఒక పాట ఉంటుంది, త్రిత్వమై ఏకత్వముననే అనే పాట. అంటే త్రిత్వము కానీ ఏకత్వము. ఇంగ్లీష్ లో ట్రయూన్ గాడ్, ట్రినిటీ, దానికంటే బెటర్ వర్డ్ ఏంటంటే ట్రయూన్ గాడ్, ముగ్గురు ఒక్కడు. సో ఆ యేసుక్రీస్తు పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు, పురాతన కాలము మొదలుకొని ప్రత్యక్షమవుతూ వచ్చినటువంటి దేవుడు. హెబ్రీలకు రాసిన మొదటి పత్రికలో నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు, ఈ మనుషులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాను. సో మీకు 5 పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే భవిష్యత్తులో కూడా ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తే. ప్రకటన గ్రంథంలో ఆ నూతన ఆకాశము నూతన భూమి వచ్చిన తర్వాత, నూతన యెరూషలేము వచ్చిన తర్వాత యుగ యుగాలు మనము కలిసి మెలిసి ఉండేటటువంటి దేవుడు ఎవరితోటి అంటే మనము యేసుక్రీస్తుతోటే. ఆయనతో ఉంటే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే తండ్రితో సహవాసము కలిగి ఉన్నట్లే. ఆయనను చూస్తే తండ్రిని చూసినట్లే. కొన్ని ఆయన సృష్టికర్త. నేను ముగిస్తాను, బహుశా నా టైం ఎన్ని గంటల వరకు చెప్పగలరండి? 6-9 అయింది ఇప్పుడు. 6:30 వరకు అయ్యారు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సో మనము దేవుని వాక్యాన్ని చూస్తే ఆయన దైవత్వాన్ని గురించినటువంటి కొన్ని మాటలు నూతన నిబంధనలో మనకి కనబడతాయి. ఆయన హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. ఈ విశ్వాన్నంతటిని కూడా సృష్టించినటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాము, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అలాగే హెబ్రీ సువార్త 1:2లో కూడా ఆయన ద్వారా ప్రపంచములను, కింద ఫుట్ నోట్ లో చూస్తే ప్రపంచములను, కింద ఫుట్ నోట్ లో చూస్తే యుగములను, ఆయన ద్వారా ప్రపంచములను అంటే యుగములను నిర్మించెను. కొలసీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ మధ్య యూట్యూబ్ లోనే విన్నాను ఏంటంటే, ఈ వాదించేటటువంటి వాళ్ళు, ఈ క్రైస్తవ మతం అనేది 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది, యేసుక్రీస్తు అనేటటువంటి వాడు ఎక్కడున్నాడు అంతకు ముందు అనే మాట. దానికి జవాబు మనం చూస్తాము. యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకంలో జన్మించక ముందు నుంచే ఉన్నవాడు, ఆది నుండి ఉన్నవాడు. మోషే అడుగుతాడు నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని రమ్మని దేవుడు మోషేతో చెప్పినప్పుడు, ఏ దేవుడు నిన్ను పంపించాడు అని అడిగితే నేనేం చెప్పాలి, నీ పేరేంటి అని అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, ఉన్నవాడను అనువాడను.
ఉన్నవాడను. అంటే ఏంటంటే ఆది నుండి ఉన్నవాడు, యుగ యుగాల నుండి ఉన్నవాడు. ఆది అంటే ఇంగ్లీష్ లో ఇన్ ద బిగినింగ్ అని ఉంటది, బిగినింగ్ అని ఉంటది. లేకపోతే దాని అర్థము ఏంటంటే యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథంలో అంటారు, ఆల్ఫా ఒమేగా నేనే, అంటే ఆది అంతము నేనే. అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఆది లేదు, అంతము కూడా లేదు. ఐ హ్యావ్ నో బిగినింగ్ అండ్ ఐ హ్యావ్ నో ఎండింగ్ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి మాట అది. ఐ హ్యావ్ నో బిగినింగ్, ఐ హ్యావ్ నో ఎండింగ్. అది ఆది నుండి ఉన్నవాడు యేసుక్రీస్తు. ఫ్రమ్ ద బిగినింగ్ హీఈస్ దేర్. యుగ యుగాలు కూడా ఉండేటటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తు. రైట్. తర్వాత సృష్టికర్త అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ దేవుడే పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆ దేవుడు, యెహోవా వాక్కు అనే మాట కూడా ఆయనకి ఇర్మియా గ్రంథంలో వాడబడింది. ఏలియా తోటి మాట్లాడినప్పుడు కూడా మొదటి రాజులు 17వ అధ్యాయంలో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సో యెహోవా వాక్కు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే మాట చూస్తున్నాము. అవతరించెను, అవతరించుట, ఇన్కార్నేషన్. ద వర్డ్ ఇన్కార్నేట్, ద గాడ్ ఇన్కార్నేట్ అనే మాటలు చక్కగా ఇంగ్లీష్ లో వాడబడ్డాయి. క్రిస్మస్ టైంలో మనం పాడేటటువంటి క్యారల్ సాంగ్స్ లో కూడా, క్యారల్ సింగింగ్ లో కూడా ద గాడ్ ఇన్కార్నేట్, ద వర్డ్ ఇన్కార్నేట్ అనే మాటలు ఉన్నటువంటి పాటలు, క్యారల్స్ ఉన్నాయి. సో అవతరించిన దేవుడు అంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు తన దైవత్వానికి అదనంగా ఈ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చాడు. రక్త మాంసములు ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు కదా, సేవియర్. తమ పాపముల నుండి వారిని ఆయనే రక్షించును గనుక, విడిపించును గనుక యేసు అని పేరు పెట్టుదురు. సేవియర్. క్రీస్తు అనగా పంపబడినవాడు. మన పాపముల నుండి మనలను రక్షించడానికి పంపబడినవాడు, మెస్సియా, అనాయింటెడ్ వన్. ఇంకా కొన్ని మాటలు చూస్తే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి కొన్ని మాటలు చూస్తే కొలసీలకు రాసిన పత్రికలో 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనే మాట ఉంటది. అదృశ్య దేవుని స్వరూపి అంటే కనబడని దేవుని యొక్క స్వరూపాన్ని మనకి కనపరిచినటువంటి దేవుడు. హీ హిమ్సెల్ఫ్ ఈస్ గాడ్. తర్వాత హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో, మొదటి అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అంటే కింద ఫుట్ నోట్ లో చూస్తే ప్రతిబింబమును, హీఈస్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. హీఈస్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే ఎగ్జాక్ట్ 100% రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. ఏ మాత్రము తేడా లేకుండా 100% తండ్రిని మనకి రిఫ్లెక్ట్ చేసినటువంటి వాడు యేసుక్రీస్తు. అదే వచనంలో ఇంకా ముందుకెళ్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, దేవుని యొక్క తత్వము 100% యేసుక్రీస్తు యొక్క శరీరంలో నివాసం ఉన్నది. ఈజ్ 100% గాడ్ యేసుక్రీస్తు.
100% గాడ్. ఇంగ్లీష్ లో చక్కగా ఉంటది ఈ మాట. హీ ఈస్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ బీయింగ్. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో ఉంటది. యేసుక్రీస్తు హీ ఈస్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ బీయింగ్. దేవుని యొక్క 100% దేవుణ్ణి ప్రతిబింబింప చేసినటువంటి వాడు యేసుక్రీస్తు. 1:15 అదృశ్య దేవుని స్వరూపి అని చూసాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేవుని స్వరూపము గలవాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు. ఇది సో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని వివరించేటటువంటి మాటలు చాలా మనము నూతన నిబంధనలో, పాత నిబంధనలో కూడా మనము చూస్తాము. ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే కొలసి 2:9 మనం చూస్తాము. అది ఎలా అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. దేవత్వము అంటే ఇంగ్లీష్ లో గాడ్ హెడ్ అనే మాట వాడబడింది. ఒక క్రైస్తవ లిటరేచర్ లో మాత్రమే ఈ పదము వాడబడినట్లుగా మనము ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఒకసారి నేను చూసినప్పుడు, లేకపోతే వెబ్స్టర్స్ డిక్షనరీలోనో చూసినప్పుడు అక్కడ వాడబడినటువంటి మాట ఏంటంటే ఈ గాడ్ హెడ్ అనే మాట కేవలము క్రైస్తవ లిటరేచర్ లో మాత్రమే మనం చూస్తామంట. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే ఏంటంటే ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్. దేవుడు అంటే ఏంటో ఆ దేవుడు 100% శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ మధ్య డిసెంబర్ 20వ గాస్పుల్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే అక్కడికి ఒక ఆయన పెద్ద ఆయన వచ్చారు. ఆయనకి రెవరెండ్, డాక్టరు ఇవన్నీ ఉన్నాయి. ఆయన గ్రీటింగ్స్ చెప్తా ఏమన్నారంటే యేసుక్రీస్తు ఈ లోకానికి విడిచిపెట్టి వచ్చినప్పుడు తన దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చారు అనే మాట ఆయన వాడారు. అది కరెక్ట్ మాట కాదు, అది తప్పు మాట. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తన దైవత్వాన్ని విడిచిపెట్టి రాల, తన మహిమను మాత్రమే, తండ్రితో సమానముగా ఉన్న తన మహిమను మాత్రమే విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే ఆ మహిమతో వస్తే మనుషులు ఆయన చూడలేరు. అందుకని he left his glory behind and humbled himself and came into this world. తన దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడైతే గనక పాపాలను క్షమించే అధికారం ఆయనకి భూమి మీద ఉండేది కాదు. యేసు ప్రభువే అంటారు, దేవుడు ఒక్కడే పాపాలు క్షమించగలడు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద పాపములను క్షమించుటకు ఈ భూమి మీద మనుష్య కుమారునికి అధికారము అనుగ్రహించబడి ఉన్నది. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపారు. దైవత్వాన్ని విడిచిపెట్టలేదు ఆయన. గాలిని, తుఫానుని గద్దించినప్పుడు అవి నిమ్మళించినాయి. ప్రకృతి ఆయనకు లోబడింది, దెయ్యాలు ఆయనకి లోబడ్డాయి. సో దైవత్వాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఒకవేళ దైవత్వాన్ని విడిచిపెట్టి ఆయన వచ్చి శరీరాన్ని ధరించుకున్నట్లయితే ఆయన బలి అర్పణ పరిపూర్ణమైనటువంటి బలి అర్పణ కానే కాదు. పరిపూర్ణ బలి అర్పణ కావాలి అంటే దైవత్వము, మానవత్వము ఈ రెండు కూడా మూర్తి భవించినటువంటి మనుష్యుని ద్వారా మాత్రమే పరిపూర్ణ బలి సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు దైవత్వాన్ని విడిచిపెట్టి కేవలం మానవుడుగా ఈ లోకానికి వచ్చినట్లయితే హిస్ సాక్రిఫైస్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ యాక్సెప్టబుల్ సాక్రిఫైస్. అంగీకరించబడేటటువంటి అర్పణ కాదు అది.
ఆయన దైవత్వము, మానవత్వము. అందుకనే ఇంగ్లీష్ లో చక్కటి మాట వాడబడింది, గాడ్ మ్యాన్. యేసుక్రీస్తు ఎవరంటే ఈజ్ గాడ్ మ్యాన్, దైవ మానవుడు. మనం చాలా సార్లు ఈ మాటని వింటా ఉంటాం. ఈజ్ గాడ్ మ్యాన్. యేసుక్రీస్తు శరీరంలో మనము 100% దేవుణ్ణి చూస్తాము, 100% మానవుణ్ణి చూస్తాము. వాళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు. అదే యేసుక్రీస్తు దేవునికి పర్ఫెక్ట్ సాక్రిఫైస్ కాగలదు. సో దేవుని యేసుక్రీస్తు యొక్క దైవత్వము ఈ ఛాలెంజెస్ లో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ ఛాలెంజెస్ లో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి ఇది. హీ ఈస్ గాడ్, హీ ఈస్ నాట్ సింప్లీ మ్యాన్, హీ ఈస్ నాట్ ఏంజల్ సెంట్ బై గాడ్. ధైర్యంగా చెప్తాను, యెహోవా సాక్షులు మాట్లాడేటటువంటి మాట. ఆయన ఒక దేవదూత మాత్రమే దేవుడు పంపించాడు. తండ్రి వేరే, కుమారుడు వేరే, ఇద్దరు వేరు వేరే అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. లేదు, ముగ్గురు ఏకమై ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు, త్రిత్వమైన దేవుడు, త్రిత్వములో ఏకత్వమైనటువంటి దేవుడు. దానిలో కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఇంకా యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోతా ఉన్నప్పుడు శిష్యులతోటి చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుచు జనులను నా శిష్యులుగా చేస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి అని రాయలేదు అక్కడ, నామములోనికి. ద నేమ్ ఈజ్ వన్ గాడ్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమీయుడి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఉంటది ఇంగ్లీష్ బైబిల్లో. ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద ఫాదర్ అని లేదు, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్. నేమ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్. కుమారుడైన దేవుడు శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. ఎందుకు వచ్చారు అని అంటే, టు ఆఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సాక్రిఫైస్. మత్తయి 1:21 ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. పాపముల నుండి ప్రజలను రక్షించడానికి ఆయన జన్మించారు, శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. 1 తిమోతి 1:15 కూడా పౌలు గారు రాస్తారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. పాపులను రక్షించుటకు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. అలాగే 1 తిమోతి 2:6 ఆయన అందరి కొరకు, కొందరి కొరకు కాదు, అందరి కొరకు. ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది. ఆయన చనిపోయింది కొంతమంది కోసమే. ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆయన కొరకు మాత్రమే తనను తాను అర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. దాన్ని లిమిటెడ్ అటోన్మెంట్ అనే మాట దానికి వాడుతా ఉన్నారు. లిమిటెడ్ అటోన్మెంట్, కొంతమంది కోసం మాత్రమే తనను తాను బలియాగంగా అర్పించుకున్నాడు. ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ కొరకు మాత్రమే ఆయన చనిపోవడానికి వచ్చాడు అని చెప్పేసి ఆ బోధ ఈ మధ్య మళ్ళీ చాలా ఎక్కువ అయిపోయింది. ఆయన అందరి కొరకు. యోహాను 1 పత్రిక 2:2 కూడా ఆయన అందరి పాపములకు శాంతికరమై ఉన్నాడు అనే మాట వాడబడింది. ఎందరైతే తన్ను అంగీకరించిరో వారందరికీ అనే మాట వాడబడింది. సో ఈయన అందరి కొరకు, 1 తిమోతి 2:6, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. సో తనని తాను సమర్పించుకోవడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. హెబ్రీ 1:4 పాపముల విషయంలో
శుద్ధీకరణ చేయడానికి ఆయన శరీరాన్ని ధరించుకున్నారు. దైవ మానవుడిగా మారాడు పాపముల విషయంలో శుద్ధీకరణ చేయడానికి. నేను ముగించేస్తాను ఒక మాట చెప్పి. మేబీ 1988 ఆ టైంలో క్రిస్మస్ ముందు రోజు 24వ తారీఖున, అప్పుడు నేను రక్షణ పొంది 4 సంవత్సరాలు అయింది. టీవీలో దూరదర్శన్లో, అప్పుడు ఈ కేబుల్ నెట్వర్క్ లేదు కదా, దూరదర్శన్లో బిలీగ్రామ్ గారి మెసేజ్ వస్తా ఉంది. చాలా అనుకోకుండా నేను ఆ మెసేజ్ ని చూడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, క్రిస్మస్ అంటే ద క్రిబ్, ద క్రాస్ అండ్ ద క్రౌన్. ద క్రిబ్, ద క్రాస్ అండ్ ద క్రౌన్ అంటే ఆయన జన్మ, ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానము, ఆరోహణము, ఈ మూడిటిని కలిపితేనే అది క్రిస్మస్ అంట. ఈ మూడింటిలో నుంచి ఏ ఒక్కదాన్ని పక్కన పెట్టేసేసినా క్రిస్మస్ అర్థము పరిపూర్ణము కాదంట. వితౌట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ఇన్కంప్లీట్ అంటారు ఆయన. ఆయన పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు, శిశువుగా ఈ లోకంలో జన్మించాడు. అది క్రిబ్. ఎందుకు జన్మించాడు అంటే ద క్రాస్, శిలువ మీద మరణించడానికి. మరణించి ఆయన కుళ్ళిపోయాడా? లేదు, తిరిగి లేచాడు. ఆరోహణమై మహిమలో ప్రవేశించి తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు, మళ్ళీ రాబోతూ ఉన్నాడు. సో ద క్రిబ్, ద క్రాస్ అండ్ ద రిజరెక్షన్, ఈ మూడు కలిపితేనే క్రిస్మస్. అండ్ దట్ ఈస్ క్రిస్మస్ అంటే ద గాడ్ బికమింగ్ మ్యాన్ in order to offer himself on the cross and shed his blood and to resurrect again on the third day. That is Christmas. So మనం ఎంత చెప్పుకున్నా కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా 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 దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చాలా మేబీ 0.1% కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఆయన దైవత్వాన్ని మనము వివరించలేకపోయాము. దెర్ ఈస్ మోర్ అండ్ మోర్ టు అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. అందుకనే జెరోమి అన్నది ఊరికనే అనలేదు ఆయన. ద ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఇంకా 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 అర్థం చేసుకోవాలంటే ఇంకా 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 లోతుగా లేఖనాలను మనము పరిశోధించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. సో లెట్ us glorify Jesus Christ in our life and in our lifestyle. సో ఇంతటితోటి నేను ఈ ఉదయకాల వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ఓవర్ టు ద అడ్మిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, ఆశీర్వాదించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, మా సహవాసం తరపున ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదల కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి నీ కృపమంటున్నాను తండ్రి. ఈ సేవకుని ద్వారా ప్రభా చాలా విపులంగా ప్రభా అయ్యా తండ్రి నువ్వు ప్రభా తెలియజేసిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా నువ్వు చేసిన త్యాగము, అయ్యా ప్రభా నువ్వు చూపించిన ప్రేమ ప్రభా అచంచలమైంది తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నిన్ను గురించి మాకు తెలిసిందే ప్రభా, యోబు గ్రంథంలో చెప్పన్నట్టుగా మెల్లనైన కొచ్చుకో శబ్దం పాడిదే ప్రభా, మహా గర్జనలు చెయ్యు బలం ఎంత అయింది ప్రభా, మేము ఎరుగుం ప్రభా. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీ దైవత్వాన్ని, మానవత్వాన్ని, నీ ప్రణాళికని అర్థం చేసుకునే ప్రభా మనసు స్వభావం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాన్ని చాలా స్పష్టంగా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి.
మాలో ప్రభా ఆత్మ సంబంధమైన ప్రభా తండ్రి అనేకమైన మర్మాలకు ప్రభా నీ దాసుని యొక్క వాక్యం ద్వారా మాకు సమాధానం తెలియజేసిన విధానం బట్టి నీ సేవకుని దీవించండి. ఇంకా రాబోతున్న కాలంలో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ సేవకునికి ఇచ్చిన అనుభవాన్ని బట్టి అతను ప్రభా వాక్య లేఖనాల మీద ఉన్న ప్రభా జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం తెచ్చండి ప్రభా. ఆయన నేను కుటుంబాన్ని మినిస్ట్రీని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఈ విధంగా తండ్రి నీ సేవకుల ద్వారా వాక్యం వినడానికి ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభా ఈ కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని దేవతన ప్రభా గురించిన భార్యను బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని సంస్థను సేవను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహకరిస్తున్న ప్రభు స్వరూప్ గారిని జాన్సన్ గారిని ప్రత్యేక కోర్ టీం వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ తల్లులు అయితే ప్రభా ప్రార్థనలు అదేవిధంగా ప్రభా స్తుతి ఆరాధనలు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారో ప్రభా వారందరినీ నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము చేస్తున్న అనేక ప్రార్థనలు జవాబు దయచేస్తూ ఉన్నా ప్రభా అందుని బట్టి వందనాలు. మా తల్లి గారు ప్రభా అనారోగ్యంగా ఐసీయూలో ఉన్నప్పుడు తండ్రి అనేక మంది ప్రార్థన చేస్తారయ్యా. అందుని బట్టి ప్రభా ఇది నాన్న మా తల్లిగారి ఇంటికి రావడానికి తండ్రి క్రిస్మస్ లో మాతో కలిసి ఉండడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు విన్న వాక్యం తండ్రి విని విడిచిపెట్టేవారు కాకుండా మా జీవితాలు అనుసరించేవారుగా సహాయం దయచేయమని, ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభుని సూటిమైన మార్గాన్ని దయచేయమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన మా దయచేయము, మనసును క్షమించక కర్మను క్షమించము, మమ్మల్ని శోధనలో కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు ఆయన కుటుంబానికి సేవకు ఇందులో పాల్గొన్న బిడ్డలకు యజమాని చేయవలసిన ప్రతి పనికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి పీటర్ శ్రీకాంత్ అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. థ్యాంక్ యూ అయ్య గారు. గమనించండి, మనకు ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడి ఉంటాయండి. గమనించండి, యూట్యూబ్ లో మనకు అవైలబిలిటీలో ఉంటాయి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా మనకి ఈ మెసేజెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించగలరు. రేపటి దినమున మనకు కాల్విన్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అని అంటారు.